వడ్డేపల్లి సురేష్ గారు స్టేషన్ మాస్టర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చింతల్. దాంట్లో వారు నిన్న వచ్చి యాక్చువల్గా అదృష్టత్రం పెట్టుకున్నారు. అదృష్టత్రం పెట్టుకున్నాక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మిస్సెస్ అంటుందంట, ఎప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చిరుబుర్లాడతారు, కోపంగా ఉంటారు, టెన్షన్గా ఉంటారు, ఇప్పుడు ఏంటో చాలా హాయిగా ఉన్నారు, చక్కగా మంచిగా ఉన్నారని చెప్పి కుటుంబంలో చాలా చల్లగా ఉందండి అని చెప్పడానికి వచ్చారు. ఆయన కూడా చెప్తున్నారు, నెత్తి మీద ఐస్ పెడితే ఎంత చల్లగా ఉంటుందో అంత హాయిగా ఉందండి, ఏ ఇబ్బంది లేకుండా పెట్టుకున్న కాడి నుంచి ఒక్క రోజులోనే ఇంత తేడా వచ్చిందని చెప్తున్నారు. ఆయన్ని అడిగి ఏం జరిగిందో అడుగుదాం. అయ్యా చెప్పండి, ఎప్పుడు పెట్టుకున్నారు మీరు? నిన్న మధ్యాహ్నం 2 గంటలకు అట్లా పెట్టుకుని ఉండే. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నెత్తిపైన ఐస్ పెట్టినట్టుగా చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఏమంత కోపం అంత విరక్తి అట్లా పడుతుండే. ఇప్పుడు ఏమట్లా లేదు, నాకే ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే. మీకు ఇప్పటికి ఇది ఒక్కటే కనిపిస్తుంది స్వామి, తర్వాత విపరీతమైన అభివృద్ధి ఉంటుంది, డబ్బులు, స్థిరత్వం, సొంత ఇల్లు, రోజు ఒక పండగలాగా ఉండడం అన్నీ దానివల్ల కలుగుతుంది. మీరు చిన్నప్పటి నుంచి ఉన్న చిరాకు ఒక్క రోజులో పోయిందని మీరు ఇంత సంతోషపడుతున్నారు. అసలు ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే మీరున్న చోట మొత్తం స్వర్గంలాగా తయారవుతుంది, అందరికీ కలిసి వస్తుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. శుభం భూయాత్.